Hi everyone, welcome to my channel TGPS MCQs. ఈరోజు మనం ఈ వీడియోలో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డ్స్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనకి 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ పద్మ అవార్డులను అయితే ప్రకటించడం జరిగింది. 2026 సంవత్సరానికి గాను 131 మందికి ఈ పద్మ అవార్డులు అయితే ప్రకటించడం జరిగింది. మనకి పద్మ అవార్డులను 1954లో ప్రారంభించారు. వీటి యొక్క ఉద్దేశం ఏంటంటే కళలు, సామాజిక సేవ, సైన్స్, క్రీడలు, వైద్యం వంటి వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి ఈ పౌర పురస్కారాలు ఇస్తారు. మరి ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే ప్రతి సంవత్సరం పద్మ అవార్డుల కమిటీ సిఫారసుల మేరకు రాష్ట్రపతి వీటిని ప్రకటిస్తారు. మరి ప్రదానం ఎప్పుడు చేస్తారంటే వీరికి మార్చి లేదా ఏప్రిల్ నెలలో రాష్ట్రపతి భవన్లో జరిగే వేడుకలలో ప్రదానం చేస్తారు. మనకి భారతదేశంలో పౌర పురస్కారాల్లో భారతరత్న ప్రథమ స్థానంలో ఉండగా పద్మ అవార్డులు తర్వాతి స్థానంలో ఉంటాయి. మరి పద్మ అవార్డులు ఎన్ని రకాలంటే ఇవి 3 రకాలుగా ఉంటాయి. పద్మ అవార్డు అనేటివి 3 రకాలుగా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అవి ఒకటి వచ్చేసి పద్మవిభూషణ్, రెండవది వచ్చేసి పద్మభూషణ్, మూడవది వచ్చేసి పద్మశ్రీ. మరి ఈ పద్మవిభూషణ్ అనేది 2వ అత్యున్నత పౌర పురస్కారంగా చెప్పుకోవడం జరుగుతుంది. అసాధారణమైన మరియు విశిష్ట సేవలకు గాను ఈ పద్మవిభూషణ్ అవార్డు అయితే ప్రదానం చేయడం జరుగుతుంది. పద్మభూషణ్ ఉన్నత స్థాయి విశిష్ట సేవలకు గాను ప్రకటించడం జరుగుతుంది. ఇది భారతదేశంలో 3వ అత్యున్నత పౌర పురస్కారం. అదేవిధంగా పద్మశ్రీ ఏ రంగంలోనైనా విశిష్ట సేవలకు గాను ఈ పౌర పురస్కారాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది 4వ అత్యున్నత పౌర పురస్కారం. చూడండి ఫ్రెండ్స్, మనకి భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారాల్లో మొదటి స్థానంలో వచ్చేది భారతరత్న, 2వ స్థానంలో ఉండేది పద్మవిభూషణ్, 3వ స్థానంలో పద్మభూషణ్, అదే 4వ స్థానంలో ఉండేది పద్మశ్రీ. అయితే 2026 సంవత్సరానికి గాను మొత్తం 131 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించారు. పద్మవిభూషణ్ వచ్చేసి 5గురికి, పద్మభూషణ్ 13 మందికి, పద్మశ్రీ 113 మందికి అయితే ప్రకటించడం జరిగింది. ఇందులో 19 మంది మహిళలు, 16 మందికి మరణాంతరం, 6గురు విదేశీయులు ఉన్నారు. మనకి పద్మవిభూషణ్ గ్రహీతలు వచ్చేసి మొదటి వ్యక్తి వచ్చేసి మనకు ధర్మేంద్ర సింగ్ డియోల్. ఇతనికి ఈ పురస్కారాన్ని అయితే మరణాంతరం ప్రకటించడం జరిగింది. మరి ఏ రంగంలో అంటే కళలకు సంబంధించిన రంగంలో ఇతనికైతే ఈ అవార్డుని ప్రకటించడం జరిగింది. ఇతను ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే మహారాష్ట్ర రాష్ట్రానికి అయితే సంబంధించిన వ్యక్తి. మనకి రెండో వ్యక్తి వచ్చేసి విఎస్ అచ్యుతానంద్. ఇతనికి కూడా మరణాంతరం ఈ అవార్డుని అయితే ప్రకటించడం జరిగింది. మరి ఏ రంగంలో అంటే ప్రజా వ్యవహారాలకు సంబంధించిన రంగంలో ఇతనికైతే ఈ అవార్డును ప్రకటించడం జరిగింది. ఇతను కేరళ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. మనకి మూడో వ్యక్తి వచ్చేసి కేటీ థామస్. ఇతను కూడా ప్రజా వ్యవహారాల్లో చేసిన కృషికి గాను ఇతనికైతే ఈ అవార్డును అయితే ప్రకటించడం జరిగింది. ఇతను కూడా కేరళ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. మనకు నాలుగో వ్యక్తి వచ్చేసి ఎన్ రాజం. కళలు అంటే సంగీతానికి సంబంధించిన రంగంలో ఇతనికి ఈ అవార్డును అయితే ప్రకటించడం జరిగింది. ఇతను ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. అదేవిధంగా మనకు ఐదవ వ్యక్తి వచ్చేసి పి నారాయణ్. సాహిత్యం మరియు విద్యా రంగానికి ఇతన్ని ఎంపిక చేయడం జరిగింది. ఇతను కేరళ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. మనకు పద్మవిభూషణ్ అనేటివి అయితే 2026 సంవత్సరానికి గాను 5గురికి అయితే ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ 5గురు ఏ రంగంలో సంబంధించిన వాళ్ళు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు అనేది మనం ఇక్కడైతే స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధం అవుతున్నారో గ్రూప్ 2, గ్రూప్ 3, ఎస్ఐ, కానిస్టేబుల్ కానీ, డిఎస్సి కానీ, జీకే కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి పద్మశ్రీ, పద్మభూషణ్ వీటికి సంబంధించిన బిట్స్ అయితే పక్కా రావడం జరుగుతుంది. కావున చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి ఈ అవార్డులకు సంబంధించి ప్రతి ఒక్క బిట్టు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ బిట్ వచ్చినా కూడా మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ కాగలుగుతాం. కావున వీటిపైన ఒకసారి దృష్టి సారించి వీటిని అవకలనం చేసుకోగలరు. మనకి పద్మభూషణ్ ఇది భారతదేశపు 3వ అత్యున్నత పౌర పురస్కారం. చూసారు కదా ఫ్రెండ్స్, మనము భారతరత్న మొదటి అత్యున్నత పౌర పురస్కారం, పద్మవిభూషణ్ 2వ అత్యున్నత పౌర పురస్కారం, పద్మభూషణ్ అనేది 3వ అత్యున్నత పౌర పురస్కారం. మరి ఈ ఏడాది మొత్తం 13 మందికి ఈ అవార్డు అయితే దక్కింది ఫ్రెండ్స్. పద్మభూషణ్ వచ్చేసి 13 మందికి అయితే రావడం జరిగింది. మొదటి వ్యక్తి వచ్చేసి అల్కా యాగ్నిక్. కళల రంగంలో ఇతను చేసిన కృషికి గాను ఇతనికి ఈ అవార్డును అయితే ప్రకటించడం జరిగింది. ఇతను మహారాష్ట్ర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. రెండవ వ్యక్తి వచ్చేసి
భగత్ సింగ్ కోశ్యారి. ఇతను ప్రజా వ్యవహారాల రంగానికి ఎంపిక కావడం జరిగింది. ఇతను ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. కె రామస్వామి పళనిస్వామి వైద్యంలో చేసిన కృషికి గాను ఇతనికి ఈ అవార్డును అయితే ప్రకటించడం జరిగింది. ఇతను తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. మమ్ముట్టి. ఇతను కళల రంగంలో కేరళ రాష్ట్రం నుండి ఎంపిక కావడం జరిగింది. మమ్ముట్టి అంటే మనకు సినిమా యాక్టర్ ఫ్రెండ్స్. ఇతను సినిమా యాక్టర్గా, సినిమా హీరోగా చేస్తూ ఉంటారు. కళలకు సంబంధించిన రంగంలో ఇతన్ని ఎంపిక చేయడం జరిగింది. ఇతనికి 5వ వ్యక్తి వచ్చేసి డాక్టర్ నోరి దత్తాత్రేయుడు. వైద్యంలో చేసిన సేవలకు గాను ఇతనికి ఈ అవార్డును అయితే ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్. ఇతను ఎన్ఆర్ఐ, నాన్ రెసిడెంట్ ఇండియన్. మనకు 6వ వ్యక్తి వచ్చేసి పీయూష్ పాండే. మరణాంతరం ఇతను కళలకు సంబంధించి ఈ అవార్డుకి అయితే ఎంపిక చేయడం జరిగింది. ఇతను మహారాష్ట్ర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. 7వ వ్యక్తి వచ్చేసి ఎస్కేఎం మైలానన్. సామాజిక సేవలకు గాను ఇతనికి ఈ అవార్డును అయితే ప్రకటించడం జరిగింది. ఇతను తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. మనకు 8వ వ్యక్తి వచ్చేసి ఆర్ గణేష్. కళలు, సాహిత్యానికి సంబంధించిన రంగంలో ఇతన్ని పద్మభూషణ్ అవార్డుకి అయితే ఎంపిక చేయడం జరిగింది. ఇతను కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. మనకు 9వ వ్యక్తి వచ్చేసి సుబ్బు శరణ్. ప్రజా వ్యవహారాలకు సంబంధించి ఇతనికి ఈ అవార్డుకి అయితే ఎంపిక చేయడం జరిగింది. ఇతను జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. మరి సిబు సోరెన్ గురించి మనం తెలుసుకున్నట్లయితే సిబు సోరెన్ ప్రస్తుత జార్ఖండ్ ముఖ్యమంత్రి అయిన హేమంత్ సోరెన్ వాళ్ళ ఫాదర్. జార్ఖండ్ రాష్ట్ర సాధనకు ఈయన ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని సాధించి జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించడం జరిగింది. ఇతను మన తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా మన రాష్ట్రానికి వచ్చి మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు కూడా తెలపడం జరిగింది ఫ్రెండ్స్. మనకి 10వ వ్యక్తి వచ్చేసి ఉదయ్ కోటక్. వాణిజ్యం మరియు పరిశ్రమల రంగంలో ఇతనికి ఈ అవార్డును అయితే ప్రకటించడం జరిగింది. ఇతను మహారాష్ట్ర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. మనకి 11వ వ్యక్తి వచ్చేసి వికే మల్హోత్రా. ప్రజా వ్యవహారాలకు సంబంధించి ఇతనికి పద్మభూషణ్ అవార్డు అయితే ప్రకటించడం జరిగింది. ఇతను ఢిల్లీకి చెందిన వ్యక్తి. మనకు 12వ వ్యక్తి వచ్చేసి వెల్లపల్లి నటేషన్. ప్రజా వ్యవహారాలు. ఇతను కేరళ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. మనకి 13వ వ్యక్తి వచ్చేసి విజయ్ అమృతరాజ్. క్రీడలు. ఇతను టెన్నిస్ క్రీడాకారుడుగా గుర్తింపు పొందినాడు. కావున ఇతనికి ఈ అవార్డును అయితే ప్రకటించడం జరిగింది. ఇతను అమెరికా దేశస్థుడు. మనకు తెలుగు రాష్ట్రాల నుండి ఈసారి మొత్తం 11 మంది పద్మశ్రీ పురస్కారాలకు అయితే ఎంపిక కావడం జరిగింది ఫ్రెండ్స్. తెలుగు రాష్ట్రాల నుండి ఈసారి మొత్తం 11 మంది పద్మశ్రీ పురస్కారాలకు అయితే ఎంపికయ్యారు. మనకి తెలంగాణ రాష్ట్రం నుండి 7, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి 4 అయితే సెలెక్ట్ కావడం జరిగింది. మనకి తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికైన వారిని చూసుకున్నట్లయితే మొదటి వ్యక్తి వచ్చేసి దీపికారెడ్డి. కూచిపూడి నృత్యకారిణి. తినకైతే పద్మశ్రీ ప్రకటించడం జరిగింది. 2వ వ్యక్తి వచ్చేసి కుమారస్వామి తంగరాజ్. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి తనని ఎంపిక చేయడం జరిగింది. 3వ వ్యక్తి వచ్చేసి రామరెడ్డి మామిడి. మరణాంతరం అయితే ఈ అవార్డును అయితే ప్రకటించడం జరిగింది. ఇతను పశుసంవర్ధక మరియు సహకార రంగంలో చేసిన సేవలకు గాను ఇతనికి పద్మశ్రీ అవార్డు అయితే ప్రకటించడం జరిగింది. 4వ వ్యక్తి వచ్చేసి డాక్టర్ గూడూరు వెంకటరావు. వైద్యంలో అందించిన సేవలకు గాను ఇతనికి పద్మశ్రీ అవార్డు అయితే ప్రకటించడం జరిగింది. మనకు 5వ వ్యక్తి వచ్చేసి డాక్టర్ పాల్కొండ విజయానందరెడ్డి. వైద్యంలో అందించిన సేవలకు గాను ఇతనికి ఈ పద్మశ్రీ అవార్డును అయితే ప్రకటించడం జరిగింది. 6వ వ్యక్తి వచ్చేసి చంద్రమౌళి గడ్డమనుగు. ఇతను సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో చేసిన సేవలకు గాను ఇతనికి పద్మశ్రీ అవార్డు అయితే ప్రకటించడం జరిగింది. 7వ వ్యక్తి వచ్చేసి కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్. సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో అందించిన సేవలకు గాను ఇతనికి పద్మశ్రీ అవార్డు అయితే ప్రకటించడం జరిగింది. మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి చూసుకున్నట్లయితే 4 పద్మశ్రీ అవార్డుకి అయితే ఎంపిక కావడం జరిగింది. మాగంటి మురళీమోహన్. ఇతను సినీ రంగంలో యాక్టర్గా గుర్తింపు పొందిన వ్యక్తి. ఇతనికి కళల రంగంలో పద్మశ్రీకి అయితే ఎంపిక చేయడం జరిగింది. 2వ వ్యక్తి వచ్చేసి గద్దె బాబు రాజేంద్ర ప్రసాద్. సినీ రంగంలో ఇతను యాక్టర్గా చేయడం జరిగింది. ఇతనికి కూడా కళలకు సంబంధించి రంగానికి పద్మశ్రీ అవార్డు ఎంపిక చేయడం జరిగింది. మనకు 3వ వ్యక్తి వచ్చేసి గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్. ఇతనికి మరణాంతరం పద్మశ్రీకి ఎంపిక చేయడం జరిగింది. ఇతనికి కళల రంగంలో కూడా ఇవ్వడం జరిగింది. మనకు 3వ వ్యక్తి వచ్చేసి గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్. ఇతనికి మరణాంతరం పద్మశ్రీ అవార్డు ప్రకటించడం జరిగింది. మరి ఏ రంగంలో అంటే కళలకు సంబంధించిన రంగంలో ఇతన్ని ఎంపిక చేయడం జరిగింది. 4వ వ్యక్తి వచ్చేసి వెంపటి కుటుంబ శాస్త్రి. సాహిత్యం మరియు విద్యా రంగంలో ఇతనికి పద్మశ్రీ అయితే ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, తెలంగాణ నుంచి 7 పద్మశ్రీకి ఎంపిక కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి 4 పద్మశ్రీ అవార్డుకి అయితే ఎంపిక కావడం జరిగింది. మరి అదేవిధంగా మిగతా రాష్ట్రాల నుంచి ఎంపికైన సంఖ్య ఒకసారి మనం చూసుకున్నట్లయితే మహారాష్ట్ర నుంచి 16 మంది, తమిళనాడు నుంచి 13, ఉత్తరప్రదేశ్ నుంచి 12, పశ్చిమ బెంగాల్ నుంచి 11, కేరళ నుంచి 8, కర్ణాటక నుంచి 8, గుజరాత్ నుంచి 5, మధ్యప్రదేశ్ నుంచి 4, ఒడిశా నుంచి 4. ఇవి ఎందుకు ఇష్టం ఉంటాయి ఫ్రెండ్స్? ఇవి ఒక్కొక్కసారి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ రాష్ట్రం నుంచి ఎంతమంది పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారని మనకు బిట్టు రావచ్చు. కావున మనకి ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తం మహిళలు 19 మంది, విదేశీయులు 6, మరణాంతరం 16 మందికి అయితే ఈ అవార్డులు ప్రకటించడం జరిగింది. అవార్డుల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే ఒకసారి చూసుకున్నట్లయితే పథకం మరియు సంసద్, రాష్ట్రపతి సంతకంతో కూడిన ప్రశంసా పత్రం మరియు పథకం లభిస్తుంది. ఎటువంటి నగదు పురస్కారం ఉండదు. ప్రభుత్వ అధికారిక వేడుకలకు ఆహ్వానం, రాష్ట్ర అతిథి హోదా, రైల్వే ప్రయాణంలో రాయితీలు వంటివి లభిస్తాయి. ఒకసారి మనకి ఈ పురస్కారాలకు ఎంపికైన వారికి ఇచ్చే
మెడల్స్ గురించి చూసినట్లయితే ఇది మొదటిది వచ్చేసి భారతరత్న ఎంపికైన వారికి ఇస్తారు, రెండవది వచ్చేసి పద్మవిభూషణ్కి ఎంపికైన వారికి ఇస్తారు, మూడవది వచ్చేసి పద్మభూషణ్ అవార్డుకి ఎంపికైన వారికి ఇస్తారు, నాలుగవది వచ్చేసి పద్మశ్రీ అవార్డుకి ఎంపికైన వారికి అయితే ప్రదానం చేస్తారు ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, 2026 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలకు సంబంధించి ఈ వీడియో అయితే రూపొందించడం జరిగింది. ఈ వీడియోలో ఏమైనా ఎర్రర్స్ కానీ చిన్న చిన్న మిస్టేక్స్ కానీ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మరిన్ని వీడియోలతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ TGPSC MCQs.